ఇది 2310 2310 ఎస్ఎఫ్టీ ఇది అంతా వుడ్ వర్క్ అంతా అయిపోయింది. కస్టమర్ ఆయన ఫస్ట్లోనే కొనుక్కొని రీసేల్ పెట్టుకున్నాడు. అంటే ఇన్వెస్ట్మెంట్ అని ఉంటుంది కదా, అది రెడీ నా మొహం కుదరదు కరెక్ట్గా. అంటే నువ్వు పెట్టిన హ్యాండిల్ విధానం చూస్తుంటే తొందరపడి స్విచ్ ఆపేది, అది ఆపేది కంటిన్యూగా. నువ్వు నాకు అయిపోయిన తర్వాత నాకు ఆపేది. ఓకే, ఇదండి బాత్రూమ్ లాక్ కదా. అంటే వచ్చినోడు దాంట్లో కార్యక్రమాలు ప్లాన్ చేస్తానని నేను చేసేసాను. ఓకే, ఇది ఓకే కదా. ఓకే, ఇది టీవీకి ఇది 2310 ఎస్ఎఫ్టీ ఇది టీవీ సిట్టింగ్ ఇది. ఇదండి అన్నీ వుడ్ వర్క్ అంతా అయిపోయింది. ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టక్కర్లే. మనం ఓన్లీ సోఫాలు ఇట్లాంటివి మన సిట్టింగ్ కోసం తెచ్చుకుంటే చాలు. ఇదండి ఇది టీవీ సిట్టింగ్. ఇది ఒక సింగిల్ బెడ్రూము, ట్రిపుల్ బెడ్రూమే కదా నాన్న ఇది. ఓకే, రెడీ. పైన సీలింగ్ నుంచి ఇది ఒక ఇట్లా కింద నుంచి గ్రౌండ్ నుంచి ఇట్లా లేకపోతే పైన నుంచి కింద నుంచి ఇట్లా కింద నుంచి అట్లా మనం మొత్తం ఇట్లా ఫిల్అప్ అయిపోవాలి. అట్లా వుడ్ వర్క్ చూడండి ఎంత అంటే గ్రాండ్ లుక్లో తయారు చేశారు. వుడ్ వర్క్ కూడా వుడ్ వర్క్ మనం తీయలేదు కదా, చాలా బాగా తయారు చేశారు. సిస్టమ్ ఇప్పుడు అదే వెంటిలేషన్ కూడా చూడండి. గ్లాసెస్ మనకు వెంటిలేషన్లో మాత్రం ఈ కమ్యూనిటీలో గేటెడ్ కమ్యూనిటీ మాదిరి అన్నమాట. సిటీకి నడిపొట్టున ఉండడం నా అదృష్టం అసలుకి. అంటే ఎక్కడనో ఊరోకలు మనం చూస్తాం, కానీ ఈ సిటీ మధ్యలో మనకి అమీర్పేట, ఎల్లారెడ్డి కూడా, మధురానగరు, శ్రీనివాసులన్నీ ఈ కాలేజీకి మధ్యలో ఉన్నాయి. ఇదండి ఇది హాలు. ఎంత స్పేస్ ఉంది. ఇది దాదాపు 2310 ఎస్ఎఫ్టీలో ఈ హాల్ చూడండి. హాల్ ఇది. ఈ హాల్ ఇందాక టీవీది అది ఎంత స్పేస్గా ఉంది. ప్లస్ ఇది ఒక బెడ్రూము. ఇది నాకు తెలిసి 1 2 3 4 5 6 7 8 9 10 12 నాకు తెలిసి 12 అంతే. ఇది 10/12, అదో 12/14. ఇది ఒక బెడ్రూమ్. ప్లస్ ఇది బాత్రూమ్, మన హాల్కి అటాచ్డ్ ఒక బాత్రూమ్. ఇందాక ఒక బెడ్రూమ్కి ఇదండి. తర్వాత ఇది మన హాల్కి అటాచ్డ్ ఒక స్పేస్ ఏమంటారు నాన్న, బాల్కనీ కదా, బాల్కనీ. ఇది హాల్కి అటాచ్డ్. ప్లస్ ఇంకో బెడ్రూమ్ చూద్దాం. 2 బెడ్రూమ్ చూసాం. ఇది కూడా నాకు తెలిసి సేమ్ 12/14. 2 3 4 5 6 7 8 9 10 ఇది అంతే 12/14. అది కూడా 12/14, 12/14 అన్ని 12/14. ఒక్కటి మాత్రం అది కొద్దిగా పెద్ద ఉంది. ఇదండి ఇక్కడ బాల్కనీ. చాలా చూడండి. తమ్ముడు తీయవచ్చానన్నా చూడు తమ్ముడు, మన ముందే చూడండి. మెట్రో స్టేషన్ ఇది మనకు అమీర్పేట సెంటర్. ఇది అమీర్పేట పంజాగుట్ట సెంటర్. ఇది పక్కనే గేటెడ్ కమ్యూనిటీలో పార్కు లోపల సూపర్. ఇదే రెడీ. ఇది నీకు భారంగా ఉంటుంది, పెట్టుకో. అంటే నువ్వు కంఫర్ట్గా తీయలేవు. ఇది చూపించావు కదా ఇది. ఓకే, ఇది 3 బెడ్రూమ్ చూశారు కదా. ఇది దీనికి వుడ్ వర్క్ మొత్తం అయిపోయింది. మీరు ఓన్లీ సిట్టింగ్ కావాల్సిన సోఫాలు అవన్నీ తెచ్చుకుంటే చాలు, అంతే. ఇవి 2310 ఎస్ఎఫ్టీలో ట్రిపుల్ బెడ్రూమ్, 12/10, 12/10, 12/14, 3 బెడ్రూమ్లు. కిచెన్ ఏనా
యూట్యూబ్ కాదు, మా ఇంట్లో వాళ్ళది. ఇంకా నీకు ఇవన్నీ పంచాయతీ చేయకపోతే నేను ప్రతి ఒక్కటి వివరించి వాళ్ళకి నచ్చ పని తీసుకుంటాను. రే నేను చూపిస్తారా, నేను వాళ్ళని నమ్ముతారా, నేను చూపించింది మళ్ళీ. ఇది కిచెన్ చూడండి ఎంత స్పేస్గా ఉంది. మా ఇంట్లో వాళ్ళు కూడా కుర్చీ పైనుంచి నువ్వు కింద నుంచి మొత్తం తీసాను. ఓకే, మా కెమెరామెన్ కొద్దిగా వాడు కిచెన్కి వాష్ ఏరియా ఇదండి. ప్రతిదానికి కూడా చాలా వెంటిలేషన్, జాలీలు ఇవన్నీ అన్నీ ఓనరు చాలా దగ్గరుండి అన్ని నీట్గా చేయించుకున్నాడు. ఈ పిల్లోడు కూడా చాలా జాగ్రత్తగా వచ్చాననుకుండా మళ్ళీ డోర్ ఓపెన్ చేస్తే దాన్ని అంటే అతని వర్క్ సిన్సియర్గా చేస్తున్నాడు. ఐ లైక్ ఇట్. ఓకే రెడీ, చూడండి కిచెన్ వెంటిలేషన్ చూడండి. బా మళ్ళీ తీస్తారు. ఇది వెంటిలేషన్కి మాత్రం ఏ కొదవ లేదు ఈ కమ్యూనిటీలో. ప్లస్ సిటీకి నడిపొడునని ఉండడం నాకు అసలుకి ఆశ్చర్యం వేస్తుంది. ఇంత స్పేస్ దొరకడం. పూజ గది మా కెమెరామెన్ అటాక్ చేసాడు. పూజ గది ఇది రైట్, ఇది స్టాండర్డ్. ఓకే, పూజ గది మాత్రం ఒక ఇద్దరు కూర్చొని హ్యాపీగా పూజ భార్య పడతారు. ఇద్దరు కూర్చొని పూజ చేసుకునేలా మనం మంచి వెంటిలేషన్ అన్నమాట. ఎక్కడ కూడా వెంటిలేషన్కి మాత్రం కొడవలేదు. ఇది ప్రతి దాన్ని దీనికి బాగుంది, దాని కూడా దీనికి ఏం లేదు. ఓకే, బెడ్రూమ్కి అంటే 3 బాత్రూమ్లు. 3 బాత్రూంలో కూడా అంటే ఒకటో హ్యాండ్ అటాచ్ ఇలా ఉండాలి. అన్ని చాలా మంది మధ్య స్పేస్ కుదరక ఒకటి అన్ని బెడ్రూమ్లో కడుతున్నాను. మరి హాల్లో ఉన్న వాళ్ళకి ఒక బెడ్రూమ్ వేస్ట్ అవుతుంది. అందుకోసం ఖచ్చితంగా హాల్లో ఒక బాత్రూమ్ని ఖచ్చితంగా కట్టాలి. అది వాష్ అయిపోతుంది. ఓకే, క్లాస్ నేను మళ్ళీ చెప్పాను, మళ్ళీ ఇదే నేను చూపిస్తున్నాను వీటికి. ఎందుకంటే నా టైం వేస్ట్ తీసుకొని 1 గంట సేపు మీకు ఇది ఒక్కటే ఉంది. 2310 SFT ఇది ఒక్కటే ఉంది. అది కూడా ఓనర్ కొనుక్కొని రీసేల్ పెట్టుకున్నాను. అంటే కొన్ని కారణాలు ఉంటాయి. అతను ఎందుకు కొనుక్కున్నాడు అంటే నేనేం చెప్పలేదు. అతను ఈ రీసేల్ ఇలా పెట్టుకున్నాడు అన్నమాట. ఇది ఒక్కటే ఉంది. ఇది 2310 SFT. 1710 SFT కూడా మీకు చూపిస్తాను. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఇందుట్లో లేవు. ఈ 3 మీకు చూపిస్తాను. ఆ 3 ప్లస్ ఇది 2310. ఇది ఒకటే ఉంది. మీకు ఏది నచ్చుతుందో మా చుట్టాలలో కానీ కానీ నేనేం చెప్పను. నాకు వారికి నా వరకు నేను చూస్తున్నాను. నాకు ఏ సెట్ అవుతుందో చూద్దాం. ఓకే రైట్, ఇంకా మీకు చూపిస్తాను. మిగతా ఫేసింగ్లో కూడా త్రిపుల్ బెడ్రూమ్. ఇది కూడా త్రిపుల్ బెడ్రూమ్ పెద్దది 2310. ఇప్పుడు నెక్స్ట్ 1760 SFTని చూపిస్తాను. ఓకే, అది కట్ చేస్తుంది, నేను పట్టుకుంటా. లిఫ్ట్స్ కూడా చూడండి అంత బాగున్నాయి. లిఫ్ట్స్ కూడా చాలా ఉంటాయి. ఎన్ని ఉన్నాయి తమ్ముడు లిఫ్ట్స్? తమ్ముడు ఎన్ని లిఫ్ట్స్ ఒక ఫ్లోర్? 9 ఒక 9 ఉన్నాయా? ఇది చూడండి, మామూలుగా ఈ కారిడార్ కూడా ఎంత పెద్ద ఉంది. కానీ ఒక బెడ్రూమ్కి ఒకటి సంబంధం లేకుండా ఉన్నాయి. డిస్టర్బెన్సే లేదు. ఇది నార్త్. ఏంట్రా వాటర్ పడినా? ఇది నార్త్ ఫేస్. నార్త్ ఫేస్లో అవును జాగ్రత్త. ముందే నార్త్ ఫేస్ చూడండి. ఇది నార్త్ ఫేస్లో హాల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. దీంట్లోనే టీవీకి ఈ నుంచి ఏకంగా చూపిస్తా, బాగుంటుంది. అంతా ఒకే సైడ్ ఉంటే
హ్యాపీగా. చూడండి ఎంత పెద్ద హాల్ ఇది. తమ్ముడు వాటర్ ఎందుకు వచ్చినాయి నాన్న? ఓకే. ట్యాప్ ఓపెన్ చేసిపోయారు ఇల్లు. వాష్రూమ్దా? అంతేలే, వాష్రూమ్ది ఓపెన్ చేశారు. ఇదండి, ఇది చాలా పెద్ద ఉంది. అంటే టీవీ సిట్టింగ్కి ప్లస్ ఇది డైనింగ్కి రెండు కలిపి ఒకే సైడ్ ఇట్లా పెద్ద ఉంది. నేను అంతకుముందు వీడియోలో చూసింది ఇది అనుకుంటా. ఇదండి, ఇది బాల్కనీ. ఓకే తినడానికి ఓకే, ఎంబడే అయిపోద్ది దెబ్బ. ఇది పూజ గది. ఇది ఒక బెడ్రూమ్. ఇది 10x12 ఉన్నట్టుంది. ఇక్కడ నుంచే తీసుకెళ్ళిపోయి లోపలికి. ఇది ఒక బెడ్రూము, త్రిబుల్ బెడ్రూమ్ అన్న అటాచ్గా. ఈ కిచెన్ షెడ్. కిచెన్ ఇంకా వర్క్ అవ్వలేదా? వాళ్ళే చేస్తారు. రైట్. ఓకే, కానీ ఇది మన ఓకే ఇంటీరియర్ పెండింగ్ ఉంది. రైట్, ఇది కిచెన్ అది వాషింగ్ ఏరియా. నేను బెడ్రూమ్ అనుకున్నా, ఇది కిచెన్ ఒక్కోసరికి పాప చూడండి. ఇందాక చూపించింది 8వ ఫ్లోరు. తమ్ముడు ఇది 9వ ఫ్లోర్ అన్నా? 9. ఇది 9. చూడండి ఎంత వెంటిలేషన్. ఇది బెడ్రూమ్. ఇందాక అది అంటే వర్క్ అవ్వలేదు కాబట్టి నేను దాన్ని బెడ్రూమ్ అనుకున్నాను. కిచెన్ అది. ఇదండి, ఇదొక బెడ్రూము. ఇది దాదాపు 1 2 3 4 5 6 7 8 9 10 11 12/1 2 3 4 5 6 7 8 9 10 10/12 ఇది. వాష్రూమ్ అన్నీ మాత్రం చాలా స్పేసెస్ ఉన్నాయి. వాష్రూమ్ది కూడా ఇందాక ఒక బెడ్రూము, ఇది ఒక బెడ్రూము. ఇది కూడా సేమ్ 10/12 ఇది. 10/12. మనకు ముందు ఈ టైల్స్ కొద్దిగా, ఎందుకంటే వాటరు ఎవరో వచ్చి వాష్రూమ్లో. ఇదొక బెడ్రూమ్, 2వ బెడ్రూమ్ ఇది. ఇది కూడా అన్నీ ఇంకా నాకు తెలిసి సేమ్ ఉన్నాయి. మాస్టర్ బెడ్రూమ్ ఏం లేదు, 3 బెడ్రూమ్స్ సేమ్ ఉన్నాయి. సేమ్ ఇదొక బెడ్రూము. హాల్కి అటాచ్గా 3 బెడ్రూమ్లకి 2 బెడ్రూమ్లకు ఉంటుంది, ఒకటో హాల్కి అటాచ్గా ఉంటుంది. ఇది హాల్కి అటాచ్. ఓకేనా? కరెక్ట్ లంచ్ టైంకి వచ్చాము. దయచేసి మీరు ఎవరు కూడా వచ్చినప్పుడు అన్నీ టెస్టింగ్ కోసం అని చెప్పి బాత్రూమ్లో ఓపెన్ చేయాలి. ఇది నార్త్ ఫేస్. కారిడార్లో వెంటిలేషన్ మాత్రం గాలి కొట్టుకుపోయేలా వస్తుంది, అలా ఉంది. మంచిగా ఉంది వెంటిలేషన్ నాకు తెలిసి. ఇదండి, ఇది ఎల్లారెడ్డి కూడా. ఇందాక నేను మీకు చూపించింది అమీర్పేట మెట్రో స్టేషన్. తమ్ముడు ఇప్పుడు నార్త్ చూసాం మనం, ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ 2. ఈ లిఫ్ట్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. 4 మెంబర్స్. 4 or 6 తమ్ముడు? 8 మెంబర్స్. 10 పెద్ద లిఫ్ట్. కానీ నేను ఇందాక 8 ఫ్లోర్లు వచ్చాను రెడ్డి, చాలా తక్కువ ఎంబడిగా వచ్చేసాను. స్పీడ్లో ఉంది అంతే. గేటెడ్ కమ్యూనిటీలో ఆ స్పీడ్కి తగ్గట్టు పెడతారు. చూడండి వెంటిలేషన్. అవును, ఒరే మీరు ఎక్కి నన్ను కింద నాయను నేను అరే కాదా ఎక్కడ పోయితే రా. నేను
ఇక ఇల్లు మాదిరే తిరుగుతున్నాను చెప్పులు ఇడిచేసి. ఇది 10 మెంబర్స్ పట్టే స్పేస్ ఉన్న లిఫ్ట్ ఇది. చాలా స్పీడ్గా ఉండబ్బా ఇది. ఇప్పుడు ఎన్నో ఫ్లోరు? 9th చూసాం, 8th చూసాం, ఇప్పుడు 3rd, 2nd, 1st. తమ్ముడు 4thలో ఉన్నాయన్నాడు కదా? 4thలో లేదు ఇక్కడ, 1stలో ఉన్నాయి. ఇప్పుడు ఇవి 9th ఫ్లోర్లో ఉన్నాయి. అంటే బ్లాక్ బ్లాక్ వేరేనా? కానీ బాగుంది. కానీ ఏముంది చూడండి. ఉంటే నేను పక్క ఫిక్స్ అన్నా. ఉన్నాను ఏమన్నా రీసేల్కి ఏమన్నా వస్తే చూద్దాం. అంత టైం లేదన్నా. తమ్ముడు ఎన్ని ఫ్లోర్లు ఇది? 11 ఫ్లోర్. ఇదండి 11 ఫ్లోర్లు గేటెడ్ కమ్యూనిటీ. ఇదండి ఇది ఒక బ్లాకు, 1, 2, 3, 4, 5. అంటే ఇవి ఏ బ్లాక్ ఒకటి. అరే నేను చూడు తమ్ముడు, ఇవి ఎన్ని బ్లాక్లు? 2 బ్లాక్లా? ఓకే. టీ షేప్ ఉంటుంది. ఓకే. నేను ఇప్పుడు మనం ఎన్నో ఫ్లోర్ పోతున్నాం తమ్ముడు? 9వ ఫ్లోర్. మనకు ఎన్ని ఫ్లోర్లు ఇవి. కానీ దీంట్లో ఏంటంటే రెడీ క్యాచ్ చేసుకో, జాగ్రత్త. రెడీ ఉన్నది అటెండ్ చేసి ముందు. ఎందుకంటే మన సెల్లు కంటిన్యూగా కనెక్టింగ్ చేయడానికి రాదు. యాపిల్ ఇట్లాంటి ఫోన్ కదా, ఐఫోన్లు కాదు కదా. దీంట్లో ఏంటంటే ఈస్ట్ ఫేస్కి, నార్త్ ఫేస్కి 50 రూపాయలు ఎస్ఎఫ్టీకి ఛార్జ్ పెరుగుతుంది. ఎందుకంటే ఆ ఫేసింగ్లని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు కాబట్టి. ఆ ఫేసింగ్లని ఎక్కువ మా రెడ్డిగారు లిఫ్ట్లో నన్ను ఇందాక కింద పడేసేవాడు. ఈస్ట్కి, నార్త్కి, ఎస్ఎఫ్టీకి, వెస్ట్కి ఏం లేదు, ఛార్జ్ చేసేది లేదు. ఇది ఏమన్నా గెస్ట్ ఉన్నా? ఇదే డ్రాయింగ్ స్టార్టింగ్లోనే అంటే గెస్ట్ ఏమంటారు డ్రాయింగ్ రూమ్ అంట. నేను ఫస్ట్ టైం వింటాను. డ్రాయింగ్ అంటే రాసుకోవడానికి ఇట్లా పిల్లలకి నార్మల్గా అట్లానే పిలుస్తారు. సార్ అదే డ్రాయింగ్. ఇది బెడ్రూమా? గెస్ట్ రూమ్. రైట్. ఇదే డ్రాయింగ్ రూమ్ అంట, ఇది గెస్ట్ రూమ్ అంట. మన బెడ్రూమ్ కిందికి లెక్కేసుకున్నాం. ఫుల్ బెడ్రూమ్ని మనం గెస్ట్ రూమ్కి ఇస్తామా, ఎవరికి ఇస్తామా తర్వాత విషయం. కానీ ఇది ఫుల్ బెడ్రూమ్, ఇది డ్రాయింగ్ రూమ్. కిచెన్లో వర్క్ అవలా అని నేను ఇందాక ఫస్ట్ ఒకటి చూసేసరికి వెంటిలేషన్ మాత్రం అద్భుతంగా. తమ్ముడు ఇది వెస్ట్ ఫేస్, ఇది ఈస్ట్ ఫేస్ చూసాము. ఇది కదా? రైట్. ఈస్ట్ కదా తమ్ముడు? వెస్ట్ కదా? నార్త్ రైట్, నార్త్ ఫేస్. ఇది నార్త్, ఈస్ట్ కాదు. మనం ఇటు వచ్చేది వెస్ట్. ఇది వెస్ట్, ఇటు వచ్చేది. కానీ ఏదైనా సరే కొద్దిగా ఫేసింగ్లను మనం వచ్చేది గేట్ కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోతుంది. తమ్ముడు నీకు తెలుసా ఇది? ఈస్టే కదా? ఈస్ట్ ఇది మన ఆపోజిట్ ఈస్టే కదా ఇది. పిల్లలు చెప్తాను నేను. ఇదండి ఇది టీవీ రూమ్, కానీ చాలా బాగుంటుంది. ఇందాకంటే అదే నాయక్ రూమ్ అన్నా కదా మన పర్సనల్ చేయాలి. ఇదో బెడ్రూమ్. అన్నీ కూడా 10/12 బెడ్రూమ్స్ అన్నీ. అంటే ఏదంటే బాత్రూమ్ ఏంటి వెరైటీ ఉంది.
ఏముంది స్పేసెస్ షవర్ ఓకే ఓకే దాంట్లో షవరు ప్లస్ స్నానానికి వేరే వాష్రూమ్కి వేరే ఓకే రూమ్ చూపిరెడ్డి నువ్వు నాయపడి తిరుగుతున్నావు చూపించినావా అదే ముందు మనకి ఏ విధంగా కొద్దిగా రావాలి మళ్ళీ వాళ్ళకి నాకు ఓకే ఇది 10/40 మాస్టర్ బెడ్రూమ్ 10/14 ఇది కానీ వాష్రూమ్లో మాత్రం చాలా గ్యాప్ వచ్చింది ఇది కూడా బాగా ఇచ్చారు వాష్రూమ్ టైల్స్ మన షవర్కి స్నానానికి సపరేట్గా బాగా పెట్టుకున్నాం కదంటే బాగుంది వెంటిలేషన్ కూడా దీనికి బాగుంది ఎటువైనండి ఇది ఈస్ట్ ఫేస్ ఇదండి బాల్కనీకి అటాచ్గా వాష్రూమ్ ఉంది తమ్ముడు ఇది మనకి వాష్రూమ్ అదే కదా బాగా వేసారు ప్రతిదీ మాత్రం ఈ మధ్య చాలామంది కొత్త కట్టిన దాంట్లోకి అన్ని బెడ్రూమ్లోనే వాష్రూమ్స్ ఎక్కువ వచ్చేటట్టు అదేంటంటే బయట ప్లేస్ లేదు కదా అని అంటారు ఖచ్చితంగా ప్లేస్ని మనం క్రియేట్ చేసుకోవాలి అంతేగాని మనకు 10 మంది 20 మంది గెస్ట్లు వచ్చారనుకో బెడ్రూమ్ ఓపెన్ చేసుకుంటాం అంటే కొంతమంది అది తెలివిగా మనకు సమాధానం చెప్పారు కానీ కాంప్రమైజ్ అవ్వద్దు కొనేటప్పుడు మనం ఇల్లు కొనేటప్పుడు కాంప్రమైజ్ ఇది ట్రిపుల్ బెడ్రూమ్ ఓకే ఇది మనము టీవీగా కాకుండా డ్రాయింగ్ రూమ్ ఇంట్లో చెప్పింది కరెక్టే డ్రాయింగ్ రూమ్కి ఇది వాడుకోవచ్చు అదే డ్రాయింగ్ రూమ్ కానీ ఇదే స్పేస్ అక్కడ కిచెన్కి అటాచ్గా ఇది డైనింగ్ కూడా వేసుకోవచ్చు కదరా డైనింగ్కి కిచెన్కి అటాచ్ ఉందంటే ఇటు వేసుకోవచ్చు అప్పుడు ఎంట్రన్స్ అదే తెరవగానే ఇది కనిపిస్తుంది రైట్ మనము నార్త్ చూసాము ఈస్ట్ చూసాము ఇప్పుడు అప్పుడు ఇదే ప్రాబ్లం ఉందా నాన్న ఏమవుతుందంటే 905 ఇదో 903 ఇది మొత్తం 11 ఫ్లోర్లు తమ్ముడు ఇది కూడా ఎక్కడ ఇది వెస్ట్ ఫేస్ ఇది డ్రాయింగ్ రూమ్ అంట డ్రాయింగ్ రూమ్ అంట డైనింగ్ రూమ్ అన్నా ఏదైనా మనం అనుకోవచ్చు కానీ డ్రాయింగ్ రూమ్ వేసుకో కానీ మనకు ఖచ్చితంగా కిచెన్కి డైనింగ్ రూమ్ అనుకుంటాం కదా అట్లా ఇది కిచెన్ ముందు కిచెన్ చూపించాలి కిచెన్ మాత్రం చూసుకోండి ఇదేంటంటే 10,200 ఇది ప్రతి ఫ్లోర్లో ఏ దానికి కూడా ఉడ్వర్క్ కాల ఇవి మనమే చేసి తమ్ముడు ఇది మేమే చేయించుకోవాలి కదా ఉడ్వర్క్ రైట్ ఎస్ఎఫ్టీ 10,200 ప్రతి ఫ్లోర్ కూడా అన్నీ మనమే ఉడ్వర్క్ మళ్ళీ సపరేట్గా చేయించుకోవాలి వీళ్ళకి ఏం సంబంధం ఉండదు ఓకే కానీ కార్ పార్కింగ్లు 2 కార్ పార్కింగ్లకైతే ఇదండి మంచిగా అనిపిస్తుంది పిట్టలు అంటే ఫ్లోర్ పెరిగిపోయేసరికి పిట్టలకి దీనికి ఎంత వెంటిలేషన్ ఉంటుందో అంత పిట్టలు కూడా అంటే జాలి వెళ్ళి చేయించుకోవాలి మనం కిచెన్ వాష్రూమ్ ఇది కిచెన్ ఏంది కానీ అంత స్పీడ్ వస్తుంది ఏ కిలోమీటర్ ఉంటుంది ఇది నాకే భయం అవుతుంది ఇది ఒక బెడ్రూమ్ ఇది 10/12 లేదని ఈ మధ్య చాలామంది చూడడానికి వచ్చి వాష్రూమ్లోకి వెళ్ళిపోతున్నారని చెప్పి కావాలని ఎవరికి మూసేస్తున్నారు ఒకటి మాత్రం ఓపెన్ చేస్తున్నారు శాంపిల్ ఇది కూడా సేమ్ ఇది 10/12 ఇది అనుమానం ఉంటుంది 1 2 3 4 5 6 7 8 9 అది లేదు 10/12 కూడా బాల్కనీ పూజ గది కూడా వెంటిలేషన్ కూడా అద్భుతంగా ఉంటుంది. రైట్ మనం ఈ 3 చూపించారు
ఇప్పుడు నాకు దగ్గర తమ్ముడు ఇప్పుడు మనము ట్రిపుల్ బెడ్ ఉంది, అది 2300 సేఫ్టీ కాకుండా ఇది 1710 ట్రిపుల్ బెడ్ ఉంది, నాట్ వేసుకుంటా లేదు కదా, అది చూపించవచ్చు. అది చూపెట్టినాం కదా ఫస్ట్ 912 అది నార్త్ ఫేస్ నార్త్ ఫేస్ నార్త్ ఈస్ట్ అదే అది మొత్తం ఉగాది వేసింది, అది చూపించావు. అది వెస్ట్ ఫేసింగ్ అది. అది వెస్టా? ఓకే, అది వెస్ట్ ఫేస్ అంట. ఇందాక అంటే ఉగాది అవన్నీ చేసింది 2310 అది వెస్ట్. మనం నార్త్ చూడలేదు నార్త్ 912 చూసాలే వాటర్ ట్రిపుల్ బెడ్. వచ్చినాయి కదా. వాటర్ వచ్చింది. రైట్. మనం 4 చూసేసాం. ఈ 4లో ఏదో మొత్తం వీళ్ళ మేనేజర్ గారు ఉన్నారు, మొత్తం నేను ఎస్టిమేట్ అన్నీ చూపించి అన్నీ అంటే 10,200 ఎస్ఎఫ్టీ అనేది ఆయన దగ్గర కూర్చుంటే మనకు ఇంకా రేటు కూడా కుదింపు చేస్తారంట. కానీ ఈస్ట్ నార్త్లో మాత్రం 50 రూపాయలు ప్రతి ఫ్లోరు పెరుగుదల ఉంటుంది. ప్లస్ 2 కార్ పార్కింగ్లకి 7 లక్షలు. అరే నువ్వు మొబైల్ చూపిస్తున్నారు అయితే 2 కార్ పార్కింగ్లకి 7 లక్షలు. ఎస్ఎఫ్టీ మాత్రం 10,200 అని చెప్పారు, దాంట్లోనే తగ్గింపు చేస్తారంట. ప్లస్ నార్త్ ఈస్ట్ ఫేస్లకి ఈ ఫ్లోర్కి 50 రూపాయలు పెంచుతారు అంతే. అది ఇది ఎక్కడైనా ఉండేది, ఎందుకంటే ఫ్లోర్ వైజ్ పెరిగే కుర్చీల నార్త్ ప్లస్ ఫ్లోర్కి పెరిగే కుర్చీలు కూడా 25 రూపాయలు ఇచ్చారు. 25 రూపాయలు ఛార్జీ ఫ్లోర్ పెరిగి చూసాను. వీడికి ఓపిక లేదు, ఒరే కెమెరామేనా తప్పు రాయాలా, మా రెడ్డి గారు వీడు పట్టుకోలేకపోతున్నాడు వీడు. ఒరే ఈ లెఫ్ట్లో వదిలా మనం ఏంటంటే చాలా స్పీడ్ ఉంటాయి కదా, మనం ఎన్నో స్మాల్ చిన్న లిఫ్ట్లో చూసాం మనం. ఇది ఎంత స్పీడ్ పోతుందంటే చూడప్ప, సెకండ్స్లో వెళ్ళిపోతుంది అసలుకి. మన న్యాచురల్గా 5 ఫ్లోర్లు ఉండే బిల్డింగ్లకు ఉన్నాయి కదా ఇవి, ఈ గేటెడ్ కమ్యూనిటీలో అంత స్పీడ్ ఉంటాయి. ఇదండి సెకండ్స్లో వచ్చేసాం. ఓకే పా రెడీ నాకు ఈడ తెలియదు ప్లీజ్ ఒకసారి వేసుకో ప్లీజ్. కానీ పిల్లలు ఆడుకోవాలంటే సెకండ్ ఇష్టం లేదు. షటిల్ ఆడి ఏదైనా క్రికెట్ కావాలంటే ఆడుకోవచ్చు కదండి. క్రికెట్ ఇవన్నీ ఆడుకోవచ్చు. ఓకే చూడండి ఎంత హ్యాపీ ఉంది. ఇది టీ షేప్లో ఉంది. ఈ టీ షేప్లో ఉన్న దానికి స్పేసెస్ కూడా మనం ఇంత నడి దొరకడం. ఎవరైనా అయితే ఇంకా తమ్ముడు ఎన్ని ఉన్నాయి ఇంకా అమ్మగారికి తెలిసి ఎన్ని ఉన్నాయి ఇంకా? అవునా? ఉంటాయి 10 అంటే నీకు తెలిసి 16 ఉన్నాయా? 16 ఉన్నాయంట. అన్ని త్రిబుల్ బెడ్రూమే, డబుల్ బెడ్రూమ్ లేవు. అన్ని త్రిబుల్ బెడ్రూమే. 1710 ఎస్ఎఫ్టీది, 1706 ఎస్ఎఫ్టీది, 16 ఉన్నాయి. 2310 ఎస్ఎఫ్టీతో ఒకటే ఉంది. అది ఓనరు ఆల్రెడీగా చేయించుకొని తను ఏందో మరి ఇన్వెస్ట్ కోసం పెట్టుకున్నాడే కానీ అది అమ్మకానికి పెట్టుకున్నాడు. అదొకటి చూసాను. చాలా మీరు ఇంకా డైరెక్ట్ తీసుకోవచ్చు. 2,70,00,000 చెప్తున్నాడు. అది వస్తుందా? ఆ పక్కన వీడి తీస్తాడు. అసలు నాకు అంటే వీడు పగబట్టినాడు నా మీద. ఆ పక్కన ఏదో గోడలు తీస్తున్నాడా, కెమెరా ఇంట్లోకి వస్తుందో తెలుస్తుంది. అంటే లేదు, కెమెరా ఒక సైడ్ పోతుంది, ఒక సైడ్ వచ్చింది. నువ్వు 2B అంటే 3BH చూసుకుంటున్నావు నీకోసం. అంటే వాడి కావాల్సింది దొరకలేదని కెమెరా ఆ పక్కన ఈ పక్కన చూస్తున్నాడు. కానీ నీకు 3BH సెట్ చేసుకుంటున్నావు. ఇవి 3 బ్లాకులు ABC 3 బ్లాకులు. ఏవి అవి 3 బ్లాక్లేనండి. అవును. సిట్టింగ్లో మాత్రం ఇదా తమ్ముడు ఇది ప్రతి ఫ్లోర్ ఇలా కింద కావాలంటే చూపించారా?
అంటే వీళ్ళదే మేము మళ్ళీ మీరు వర్క్ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళడం ఏమవుతుంది బాగా పెట్టుకున్నారు అంటే ఎవరైనా ఖాళీ ఉన్నప్పుడు వచ్చి కూర్చోవడానికి మాట్లాడుకోవడానికి బాగా పెట్టేసారు నాకైతే ఎమ్మడే లేపేయాలనుంది కానీ కొంచెం చూస్తా రేటు చూస్తే కానీ 1710 అంటే ఇంచుమించు 10,000కి ఇచ్చిన 1,70,00,000 అవుతుంది అంతే కదండి 1,70,00,000 అవుతుంది ప్లస్ ఇంకా ఏమైనా కావాలంటే 20 మొత్తం 2 కోట్లు అయిపోతుంది మన వర్క్ మన ఇష్టాన్ని బట్టి అంతే కదా నాకైతే త్రిపుల్ బెడ్రూమ్ మాత్రం పిచ్చిగా నచ్చింది ఆ 2,310 SFT చాలా గ్రాండ్ లుక్లో ఉంది కదా రెడ్డి కానీ రెడ్డి నేను సరే ఆయన అడిగి ఇంకా మొత్తం కూడా ఇదే బా SFT 10,200 నార్త్ ఈస్ట్కి 50 రూపాయలు SFTకి పెరుగుదల ప్లస్ ఫ్లోర్ పెరిగేసరికి ఒక 25 రూపాయలు అదనంగా ఛార్జ్ తీసుకుంటున్నారు అంటే థర్డ్ వల్ల ఓకేనా ఓకే చూశారు కదా ఓకే బాయ్ ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా ఉంటే చెప్పండి నేను నా నెంబర్ పెడతాను ఓకే బాయ్ ఇది ట్రిపుల్ బెడ్రూమ్ ఉంది ఎస్టిమేట్ అనమాట మొత్తం ఇదండి 1763ది SFT 10,200 ట్రిపుల్ బెడ్రూమ్కి 1763 దానికి SFT 10,200 టోటల్ 1,79,82,600 ప్లస్ 125 SFTకి 82,000 కదా రెడ్డి లే కాదు ఇది ఫ్లోర్ వైజ్ అయితే 125 రూపాయలు SFTకి ఫ్లోర్ వైజ్ కానీ 2,00,000 అన్న ఇది 2,20,000 ఓకే ఫ్లోర్ వైజు ఏ ఫ్లోర్కైనా అంటే వెస్ట్ ఫేస్కి ఇట్లాంటివి కాకుండా ఈస్ట్ నార్త్ దానిలకి 135 రూపాయల లేకపోతే ఏ ఫ్లోర్ అయినా అది 50 రూపాయలు వెస్ట్కి లేదు ఓకే ఇది ఈ 50 రూపాయలు అనేది ఏ ఫ్లోర్ అయినా సరే వెస్ట్ దానికి ఉండదా ఉండదు ఓకే రైట్ ఓన్లీ నార్త్ ఈస్ట్ రైట్ దానికి మళ్ళీ 2,20,375 రూపాయలు తర్వాత ప్రీమియం ఛార్జెస్ అంటే ఇది 50 రూపాయలు ఫ్లోర్దనా ఇదేంటి 50 రూపాయలు ఓకే ఈస్ట్ వెస్ట్కి ఉన్నది ఇది మనం ఈ 125 రూపాయలది ఫ్లోర్ వైజ్ రైట్ ఫ్లోర్ వైజ్ ఇదో ఓకే ఈస్ట్ వెస్ట్కి అదనంగా ఛార్జెస్ ఇది ఫేస్ కోరుకుంటే వెస్ట్కి ఉండదు 2 అన్న నాకు ఇది కావాలన్నా అంటే మనకి నాకు 2,300 SFTది 2,75,00,000 20,000 లీగల్ డాక్యుమెంటేషన్ ఛార్జెస్ 2,75,20,000 20,000 ప్లస్ మీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ సపరేట్ గవర్నమెంట్ పే చేసుకోవాలి ఇది మనం మాట్లాడదాం మీ తర్వాత అది మీరు వీడియో తర్వాత మనం మాట్లాడదాం ఫస్ట్ చెప్పండి మీకు ఇది నచ్చిందంటే దాన్ని బట్టి మనం మాట్లాడదాం ఇది 2,75,00,000 ప్లస్ 2 ఈ పార్కింగ్ ఏం లేదుగా మళ్ళీ అన్ని కలిపి కలుపుకొని దాని లోపల ఏసీలు అన్ని మీకు యాస్టిక్ ఇచ్చేస్తారు ఓకే దాంట్లో నుంచి తీసుకుపోయేది ఏమి ఉండదు ఓకే ఇదంతా ప్రాసెసింగ్ చేసింది బ్రదరే దీంట్లో కూడా డిస్కౌంట్ ఉంది అన్న నెంబర్ కూడా దీంట్లో ఇచ్చాడు బ్రదర్స్ ఇదండి చూస్తున్నాం అన్ననే రాసిచ్చాడు ఇది దీంట్లో అన్న మీరు మేనేజరా సేల్స్ ఓకే మీ పేరన్నా శివ ఓకే అంటే ఒక ఫ్లోర్కి 2 కార్ పార్కింగ్లు అంట రెడీ ఇది ఒకసారి పట్టుకోండి లాస్ట్ అంటే ఒక ట్రిపుల్ బెడ్రూమ్కి 2 కార్ పార్కింగ్లు 7,00,000 రూపాయలు అదనం 2 కార్ పార్కింగ్ అంటే నాకు తెలిసి ఇదే
కార్లు ముందు పెట్టుకుంటారు. ఇంకా 2 వీలర్స్ కార్ పార్కింగ్ వెహికల్స్కి అయితే ఇట్లా ఇచ్చారు. 2 వీలర్స్ పెట్టుకోవడానికి కానీ నాకు చాలా బాగా నచ్చింది. అంటే పైన నాకు స్విమ్మింగ్ పూల్ ఆ పిల్లోడికి లేట్ అవుతుందని చూపించలేదు. పైన స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్ ఇవన్నీ ఉన్నాయంట. కానీ నాకు స్విమ్మింగ్ పూల్ చూస్తే దాంతో ఫిల్అప్ అయిపోయేది. కానీ ఏం చేస్తాం, వాళ్ళకి బిజీ కాబట్టి మన బండి ఓకే ఓకే రైట్. మీకు ఇందాక కూడా మొత్తం అన్నీ చూపించాను కదా. మీకు నచ్చితే నా నెంబర్కి ఫోన్ చేయండి. ఓకేనా, బాయ్.